जय राधा माधव कुंज बिहारी यशोदानंदन ब्रज जनरंजना यमुना तीरवनचारी यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन भज जनरंजना यमुना तीरवनचारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय प्रभुपादा
Prabhupada, Jaya Prabhupada. Jaya Gurudeva, Jaya Gurudeva, Jaya Gurudeva, Jaya Gurudeva. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Gaura Premanande, Hari Hari Bol. शहीद भक्त वृंद की जय. హరే కృష్ణ. హరే కృష్ణ గంగాధరి, హరే కృష్ణ. ఎలా ఉన్నావు? ఉన్నాను. రమేష్ అన్న మ్యూటేషన్ ఎలా అనిపిస్తుంది? క్లాసెస్ మనలో ఏమైనా మార్పు వచ్చిందా? డిఫరెన్స్ అనిపిస్తుందా? గంగాధరి కొంచెం మార్పు వచ్చిందా? కొంచెం కోపం తగ్గిందా? శాంతం యొక్క పెరిగిందా? శాంతం పెరిగిందా? మరి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయగలుగుతున్నావా? లైక్ అనుకోగలుగుతున్నావా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనుకోగలుగుతున్నావా గంగాధరి? తేడా మొన్న రావాల్సి తేడా మొన్న రావాల్సి మొనమొనడు అంటే అర్థం కాలే. 10 రోజులు కాలే కదా. 10 రోజులు కాలేదా? ఎన్ని రోజులు కావాలి? చెప్పు. మంచిది, బట్ సంతోషం నువ్వు జాయిన్ అవుతున్నావు. కాల్స్ అట్లీస్ట్ శనివారం అన్నా జాయిన్ అవుతున్నావు. ఆదివారం ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? ఏమైనా పని ఉండే వరకు కావు కదా. ఇప్పుడు వ్యవసాయం పని కదా. వ్యవసాయం పని ఉండట్లా ఓసారి కాను. ఓసారి కుదరట్లేదా? ఓకే ఓకే, అట్లా. మంచిది. యా గుడ్. రమేష్ అన్న మ్యూట్ అయింది. యా గంగాధర్ అంతా మంచిదే. నా వాయిస్ ఈరోజు బాగాలేదు, జలుబాయి, అందుకే మాట్లాడుతున్నా. అంటే మాకు కాలేదా? నీకు అయిందా? ఓకే, టేక్ కేర్. మాకు కాలేదు కానీ ఇప్పుడు మాట్లాడితే మంచిది కదా. ఎట్లా కరెక్టే. హరే కృష్ణ గణేష్ ప్రభు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. ఎలా ఉంది? హౌ వాస్ యువర్ వీక్? హాయ్. చాలా హెక్టిక్ ఉండే. హెక్టిక్ ఉండేనా? యా. నెక్స్ట్ 2 వీక్స్ కూడా ఫుల్ హెక్టిక్ ఉంటది. Okay, so let's start. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగన లలితా శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వంచకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ये మనము ఓకే సో 16th పేజ్ లాస్ట్ వీక్ సాటర్డే చేసాము సండే కుదరలేదు సండే జాయిన్ అవ్వగానే ఎవరు జాయిన్ అవ్వలేదు ఇక నేను కూడా సండే నేను జాయిన్ అవ్వలేదు యాక్చువల్గా. ఆ, అయితే తీర్థం చేసాము తర్వాత ఇంకా నాకు కూడా ఇది పిల్లాన్ని ప్రోగ్రామ్ కి డ్రాప్ చేసి ఉండేది మర్చిపోయాము సాటర్డే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉండే, అది చాలా లేట్ అయిపోయింది. ఆ, ఆల్మోస్ట్ 1:00 ఏమైంది. ఇంకా నేను పొద్దున్న లేవలేకపోయినా. ఆ, అంటే మెలకు రాలే బేసిక్గా. ఆ, యా, వాళ్ళ 7:10 ఏమైంది. ఇంకా అప్పుడు నేను జాయిన్ అవ్వలేదు. 7:10 అయింది కదా, ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందా. ఓకే ఓకే యా 1 అయితే కష్టం లేవడం మార్నింగ్ 12కి మేము 12 పడుకుంటే 5 వరకు లేవగలుగుతాం 12 దాటిందంటే 5 లేవడం కష్టం ఇంకా నేను జనరల్ 100% 10:30 11 మ్యాక్స్. ఇంకా మరీ అయితే 11 అంతే. 11 బియాండ్ వెళ్ళాను నేను. బట్ ప్రాజెక్ట్ వస్తుంది, అది దాని గురించి అని ఇంకా యా యా sometimes things are important yeah so page number 16 17 16లో లాస్ట్ పారాగ్రాఫ్ భగవానుడు. ఓకే యా సో భగవానుడు అతని దివ్యధామము రెండు కూడా సనాతనము జీవులు కూడా సనాతనులు సనాతన ధామంలో భగవానుడు జీవుల సాంగత్యమే మానవ జీవన పూర్ణత్వము అండ్ రిలేషన్షిప్ భగవంతుడికి జీవుడికి ఉన్న రిలేషన్షిపే అది మన హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అన్నమాట జీవులందరూ భగవంతుని సంతానమే కనుక వారి పట్ల అతడు పరమ కరుణతో ఉంటాడు సో యా నేను మొన్న లాస్ట్ టైం ఒక డిస్కషన్ వచ్చిండే భగవంతుడు మనకి సఫరింగ్ ఇస్తుంటాడా మన మంచి కోసం గణేష్ వస్తా అన్నాడు. ఓకే గీత మన మంచి కోసం భగవంతుడు క్వశ్చన్ రమేష్ భగవంతుడు మన మంచి కోసము తన సఫరింగ్ ఇండ్యూస్ చేస్తాడా ఏమంటావు మంచి కోసము సఫరింగ్ లైక్ యూనో లాంగ్ టర్మ్ లో హెల్ప్ అవుతా అని చెప్పేసి కొంచెం సఫరింగ్ కూడా చేస్తుంటాడు భగవంతుడు లేదు సో లేదు అంటే ఈ సఫరింగ్ అంతా మన కర్మ ఫలమే కదా. సో Yeah. ఇక్కడ భగవంతుడు ఇవ్వాల్సింది ఏముండదు. ఏ వాసన ఏముండదు కదా ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు మన పిల్లలు ఆల్రెడీ సఫరింగ్ లో ఉన్నారంటే ఇప్పుడు భగవంతుడు చూస్తున్నాడు మనం కోట్లాది జన్మలు ఎత్తుతున్నాం రైట్ సో హీ నోస్ హౌ మచ్ వీఆర్ సఫరింగ్ కష్టపడుతున్నాం ఆల్రెడీ తెలుసు సఫరింగ్ ఎంత అవుతుందో తెలుసు సో మన మార్పు కోసం భగవంతుడు మనకి సఫరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ లైక్ ఏంటంటే మన పిల్లలకి వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు ఇంకొంచెం సఫరింగ్ ఇస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే కష్టం ఐ థింక్ మన జ్ఞానంలో మనం చేస్తాం అనుకుంటారా బట్ భగవంతుడి జ్ఞానంలో అలా ఉండదు. సో అదనమాట నేను ఇంకా డిబేట్ చేయలేదు బట్ ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే గుర్తొస్తుంది సో జీవులందరూ భగవంతుని సంతానమే కనుక వారి పట్ల అతడు పరమ కరుణతో ఉంటాడు మళ్ళీ సమూహం సర్వభూతేషు అంటే అందరితో అన్ని జీవుల పట్ల సమానత్వం ఉంటుంది సో మనిషికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఈవెన్ కోడికి మేకకి గొర్రెకి రైట్ ఆవుకి బర్రెకి
కుక్కకి, పిల్లికి, కోతికి అన్నింటికి సేమ్ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడే డిక్లేర్ చేశాడు 9th చాప్టర్‌లో. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియః. నాకు ఏ జీవి పట్ల ద్వేషం లేదు. అలా అని చెప్పేసి ఒక్కరు ప్రియమైన వారు కాదు. సర్వభూతేషు అంటే ఓన్లీ మనుషులే కాదు. అన్ని జీవరాశులు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల్లో కూడా ఒక చైల్డ్ ఇంకొక చైల్డ్‌ని ఎప్పుడో బుల్లీ చేశారనుకో, మన సొంత పిల్లలైనప్పటికీ మనం టాలరేట్ చేస్తామా? రైట్. ఇప్పుడు అట్లీస్ట్ పిల్లలు అబ్జర్వ్ చేస్తాను. పెద్దవాడు చిన్నవాళ్ళని బుల్లీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. స్కూల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల. అది మనకు బుల్లీ అని తెలిసినప్పుడు డెఫినెట్‌గా మనం టాలరేట్ చేయం. రైట్. సో, అదే విధంగా భగవంతుడు కూడా సమోహం సర్వభూతేషు అన్నప్పుడు ఒక జీవికి ఫేవరిజం చేసి ఇంకొక జీవికి ఫేవరిజం చేయకుండా ఉండదు. రిచ్చే కావచ్చు, పూరే కావచ్చు. రైట్. మనిషే కావచ్చు, జంతువే కావచ్చు. మ్యానే కావచ్చు, వుమెనే కావచ్చు. చైల్డే కావచ్చు, యంగ్ ఏజ్ కావచ్చు లేదంటే ఓల్డ్ ఏజ్ కావచ్చు. సో, భగవంతుడు అందరి పట్ల పరమ కరుణతోనే ఉంటాడు. కానీ ఒక్కసారి మనం మెటీరియల్ వరల్డ్‌కొస్తే మెటీరియల్ వరల్డ్‌కి పర్టిక్యులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలాగైతే మనం అమెరికాకొస్తే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇండియాలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రైట్. సో, హెవెన్లీ ప్లానెట్‌కెళ్తే అక్కడొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 14 ప్లానెటరీ సిస్టమ్స్‌లో ఉంటే ఒక్కొక్క ప్లానెటరీ సిస్టమ్‌లో ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో, ఏ ప్లానెట్‌కెళ్తే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు కర్మ నుంచి ఫ్రీ అవుతారు. ఈశోపనిషత్తు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనము భగవంతుడి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం లైఫ్ లీడ్ చేస్తామో, ఈవెన్ ఇఫ్ యూ లివ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ 100 సంవత్సరాలు బతికినా మన కర్మ అటాచ్ అవ్వదు. నా కర్మ లిప్యతే నరే. ఈశోపనిషత్తులో మంత్రం చెప్తుంటది. ఎవరైతే భగవంతుడు ఈస్ ద సుప్రీం కంట్రోలర్, ఎవరైతే భగవంతుడు ఈస్ సుప్రీం ఎంజాయర్, సుప్రీం క్రియేటర్, సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, రైట్? సో, ఈ డెఫినేషన్స్ ఎవరైతే కాన్షియస్‌గా మైండ్‌లో ఉండి ఈ కార్యాలను పాటిస్తారో వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ మెటీరియల్ వరల్డ్‌లో ఉన్న వాళ్ళని కర్మ అంటారు. బట్ ఎవరైతే మర్చిపోయి ఐ యామ్ ద ఎంజాయర్. I work very hard, so I have to enjoy. So this is my house. Nobody is supposed to step in my house property. Some people here very frustrated. Like ఏంటంటే if you step on their lawn, చాలా హర్ట్ అయిపోతారు. రైట్. ఎవరైతే అలా ఆ కాన్షియస్‌నెస్‌లో ఉన్నారో దిస్ ఇస్ మైన్, వాళ్ళకి సఫరింగ్ ఇన్‌ఎవిటబుల్. వాళ్ళకి లైఫ్‌లో శాంతి అనేది ఉండదు. యాంగ్జైటీ ఇన్‌ఎవిటబుల్. డిప్రెషన్ ఇన్‌ఎవిటబుల్. డిస్ట్రెస్ ఇన్‌ఎవిటబుల్. ఎవ్రీ సెకండ్‌లో భగవంతుడి హస్తాన్ని చూడాలి. మంచి జరిగినా భగవంతుని హస్తం చూడాలి. చెడు జరిగినా భగవంతుని హస్తం చూడాలి. మంచి జరిగితే భగవంతుడి కృప వల్ల అసలు నేను ఐ డోంట్ డిజర్వ్ దిస్. బట్ భగవంతుడు నాకు ఇస్తున్నాడు. ఈవెన్ చెడు జరిగినప్పటికి కూడా ఐ డోంట్ డిజర్వ్, ఐ నీడ్ మోర్ పనిష్మెంట్. బట్ భగవంతుడు కరుణతోనే నాకు ఇంత లిటిల్ పనిష్మెంట్ ఇస్తున్నాడు. సో, ఈ విధంగా వి నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ happens in this world. Doesn't matter if it's the last day for us in this world. ఈ రోజు చివరి రోజైనా పర్వాలేదు. But you have to live as per Krishna's instructions. Otherwise, it's waste of human life. సో, సో జీవులందరూ భగవంతుని సంతానమే కనుక రైట్. అందరూ భగవంతుడి సంతానమే. గంగాధరి భగవంతుడి సంతానమే. నేను భగవంతుడి సంతానమే.
రమేష్ భగవంతుడి సంతానమే, గణేష్ భగవంతుడి సంతానమే. అందరూ భగవంతుడి సంతానమే. సో ఒకరి సంతానం అయితే మనం ఒక చిన్న మనము మన పిల్లల్ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? సిబ్లింగ్స్ అవుతే. కేరింగ్, షేరింగ్, లవింగ్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తామో, భగవంతుడు కూడా సేమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. నాట్ ఓన్లీ మన హ్యూమన్సే కాదు. ఆ సోదర భావం, మిత్ర భావం, రైట్? ఇతర జంతువుల పట్ల కూడా మనకుండాలి. అవి చేసుకున్న కర్మ ప్రకారం వాటికి ఈ జన్మకి ఆ శరీరం వచ్చింది. రైట్? ఇఫ్ యూ ఫీల్ ఎన్వీ, ఇఫ్ యూ ఫీల్ యారగెంట్, గర్వంగా ఫీల్ అవుతే డెఫినెట్‌లీ ఆ కర్మ మనకు అంటుకుంటది. నెక్స్ట్ లైఫ్‌లో అది మనిషి అవుతాడు, మనం జంతువు అవ్వచ్చు. మనం దాన్ని ఇలా ట్రీట్ చేసామో డెఫినెట్‌లీ అది కూడా ఛాన్స్ వస్తది దానికి కూడా. ఎందుకంటే భగవంతుడు సేస్ సమూహం సర్వభూతేషు. భగవంతుడు డజంట్ సే దట్ ఓన్లీ హ్యూమన్స్ ఆర్ స్పెషల్ టు మీ. Nowhere in the Bhagavad Gita, Krishna did not mention. ఎందుకు? Everybody is equal. ఓకే. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పలుకుతూ సర్వయోనిషి కౌంతేయ, సర్వయోనిషి అంటే అన్నింటి గర్భంలో విత్తనం పలికే తనే. సర్వయోనిషి అహం బీజ ప్రదపిత. బీజం ఇచ్చేవాడు. బీజం వచ్చాడంటే యాక్చువల్‌గా బీజం విత్తనం వచ్చేదే భగవంతుడి నుంచి. మనము మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ అలా పైకి వెళ్తూ ఉంటే మొదలైంది బ్రహ్మ. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? భగవంతుడి బొడ్లో నుంచి తామర పువ్వులో వస్తాడు. సో అక్కడి నుంచి అంతా స్టార్ట్ అయింది. సో అన్నిటికీ విత్తనం భగవంతుడే. రైట్? అహం బీజ ప్రదపిత. నేను అందరికీ తండ్రి అని అన్నాడు. రైట్? సో చూడండి, కొందరు ఇప్పుడు టెర్రరిస్ట్‌లు ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు ఇమాజిన్ మన పిల్లలే ఒకరు రెబెల్ అయిపోయి మన పిల్లలే మన ముందు కొట్లాడుకుంటుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు? లుక్ ఎట్ us. కృష్ణ క్రియేట్ సో మెనీ మిలియన్స్, రైట్? బిలియన్స్. ఒక చైల్డ్ ఇంకొక చైల్డ్‌ని తింటున్నాడు. ఈటింగ్ ఫర్ ద ఎంజాయ్‌మెంట్. ఈటింగ్ ఫర్ ద మన ఆ నాలుక చిన్న ఎంత 2 ఇంచెస్ నాలుక సంతోషం కోసం. ఒక పిల్లవాడు ఇంకొక పిల్లాడిని చంపుకొని తింటున్నాడు. మళ్ళా హ్యూమన్స్‌లో కూడా టెర్రరిస్ట్‌లు ఒకరినొకరు బాంబులు పేల్చుకుంటూ, షూట్ చేసుకుంటూ, రైట్? సో ఇవన్నీ చూస్తున్నాడు భగవంతుడు. బట్ ప్రకృతి నియమాలు వెరీ స్ట్రాంగ్. సో ఇవన్నీ భగవంతుడు టచ్ చేయవు. బట్ అయినప్పటికీ ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే భగవంతుడు అందరి జీవుల పట్ల చాలా ప్రేమతో, కరుణతో ఉంటాడు. సో ఆ స్టేట్మెంట్ ఈస్ దేర్. ఒక క్షణమైనా మనం భగవంతుడిని సైడ్ తిరిగి భగవంతా ప్లీజ్ హెల్ప్ అంటే డెఫినెట్లీ రెడీ టు హెల్ప్. ఎలాగైతే మన పిల్లలు పెద్ద పెరిగి మనకి రెబెల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఏదో ఒక రోజు తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటారు. ఒక్క రోజునైనా నా పిల్లాడు నాకు కాల్ చేయడా? ఆ ఒక్క క్షణం నాకు వేస్తే నేను మొత్తం అన్నీ మర్చిపోయి ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. సో భగవంతుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే ఎగ్జాక్ట్‌లీ. మనం టర్న్ బ్యాక్ అయ్యి జెన్యూన్‌గా ఐ మేడ్ మిస్టేక్. నేను తప్పు చేశాను. నా తప్పేంటో రియలైజ్ అయ్యాను. నేను ఇక నుంచి నువ్వేమి ఇన్‌స్ట్రక్ట్ చేస్తే నేను అదే చేస్తాను అన్నప్పుడు భగవంతుడు ఆటోమేటిక్‌గా ఫుల్ ఇచ్చేస్తాడు. రైట్? ఏ విధంగా తల్లిదండ్రులు కూడా ఫుల్‌గా ఇవ్వడానికి వెనకాడరో భగవంతుడు కూడా అదే విధంగా ఉంటాడు. ఎందుకంటే మనలో ఉన్న క్వాలిటీస్ భగవంతుడు క్రియేట్ చేసినయే. మంచి భగవంతుడిలో ఏం ఫీలింగ్స్ ఉన్నాయో మనలో ఉన్నాయి. చెడు ఫీలింగ్స్ భగవంతుడు క్రియేట్ చేశాడు. జస్ట్ తన సైడ్ చూడడానికి. ఎందుకంటే అన్ని మంచి జరిగినాయనుకో నీకు చూడాల్సిన అవసరం లేదు బ్యాక్. రైట్? మళ్ళీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అందరికీ సేమ్. నోబడీ ఈస్ ఎగ్జామ్ట్. రైట్? సో
అయిన వివిధ కర్మలను బట్టి నానా రకాల జీవులు ఉన్నారు. సో అనుకునే తెలిసిందే కదా, మన కర్మలను బట్టి మనకి శరీరం వస్తది. సో ఒక్కొక్కరికి ఒక జన్మలో మగ జన్మ రావచ్చు, ఆడ జన్మ రావచ్చు. ఈ జన్మలో మగ జన్మ రావచ్చు, నెక్స్ట్ జన్మలో ఆడ జన్మ కూడా రావచ్చు. ఒక జన్మలో నీకు అన్ని సెన్సెస్ పర్ఫెక్ట్ ఉండొచ్చు. ఒక జన్మలో ఒక కాలో, లెగ్గో లేదా ఒక కన్నో, చెవో పనిచేయకపోవచ్చు. ఒక జన్మలో హ్యూమన్ అవ్వచ్చు. ఇంకో జన్మలో జంతువు అవ్వచ్చు. లేదా బర్డ్ అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు. లేదంటే ఇన్సెక్ట్ అవ్వచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అయినా వివిధ కర్మలను బట్టి నానా రకాల జీవులు ఉన్నారు. కానీ తానే వారందరికీ తండ్రినని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఆ పతిత బద్ధ జీవులందరినీ ఉద్ధరించడానికే, వారిని సనాతన నిత్య ఆకాశానికి వెనుకకు రప్పించడానికే భగవంతుడు అవతరిస్తాడు. ఒక డిస్కషన్ ఉంటదన్నమాట. భగవంతుడు యాక్చువల్‌గా ఎందుకొస్తాడు? నీకు శ్లోకం చెప్పాడు భగవంతుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కానీ యాక్చువల్‌గా భగవంతుడు వచ్చేదంటే పరిత్రాణాయ సాధువుల్ని ప్రొటెక్ట్ చేయడానికి. యాక్చువల్‌గా ఇంకా అంతకంటే మెయిన్ రీజన్ ఏంటంటే డివోటీస్‌తోని మంచి ప్రేమని ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే భగవంతుడు ఆచార్యులు ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే గగారి బాయ్ వెళ్తున్నా బాయ్. ఓకే సరే. సరే బాయ్. సో భగవంతుడి కంటి చూపుతోని జస్ట్ నేత్రంతోని చూడడం వల్లనే ఈ మొత్తము విశ్వం మొత్తము అవతరిస్తుంది. ఈవెన్ సూర్యుడు తిరగడం స్టార్ట్ చేస్తాడు, భూమి తిరగడం స్టార్ట్ చేస్తాడు ఓన్లీ చూపుతోనే. రైట్. ఈవెన్ ఇక్కడ అక్కడ మనకి రాక్షసులు దుష్కృతులు ఉన్న దుర్మార్గులున్న భగవంతుడు చంపాలంటే వాళ్ళు కంటి చూపు చంపచ్చు. కంటి చూపు సరిపోద్ది. కంటి చూపు కూడా అవసరం లేదు. తను విష్ చేస్తే ఎవరు ఉండరు యాక్చువల్‌గా. తన విష్‌తోనే విత్ ఇన్ విష్‌తోనే మొత్తం ఈ ప్లానెట్స్ అన్నీ ఎంత స్పీడ్‌తో రన్ అవుతుంటాయి. సో భగవంతుడు ఇక్కడ సైంటిస్ట్‌ని లేపేయాలన్నా, ఎవరిని తీసేయాలన్నా తనకి థాట్‌తో సరిపోతది. కానీ భగవంతుడు ఎందుకొస్తాడంటే ఓన్లీ డివోటీస్‌తోని రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడానికి. వాళ్ళ లవ్‌ని రెసిప్రొకేట్ చేయడానికి. సో భగవంతుడు అవతరిస్తాడు. సో ఈ విధంగా ఆచార్యులు డిస్క్రైబ్ చేస్తారు. సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఇట్. సో మనకి ఓవర్ టైమ్ అది రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి మనము ఏమంటారు విభూతీస్ అంటే ఆప్యులెన్స్ అంటే గుణాలు. తన గొప్పతనాన్ని మనం ఎప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకుంటామో అప్పుడు అర్థం అవుతుందన్నమాట ఈ స్టేట్మెంట్. భగవంతుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాకుండానే మొత్తం చేయగలడు. ఈశోపనిషత్తులో ఉంటది. తనను నడవడు, నడుస్తాడు. ఫాస్ట్‌గా పరిగెత్తాడు, స్లోగా ఉంటాడు. బిగ్గెస్ట్ పర్సన్ వాళ్ళ మైన్యూయెస్ట్ పర్సన్. సో అన్నిట్లో ఆపోజిట్ క్యారెక్టర్స్ అన్ని భగవంతుడిలో ఉంటాయి. ఈవెన్ దేవాది దేవుళ్ళు అందరూ కలిపి పరిగెత్తినా భగవంతుడిని క్యాచ్ చేయలేరు. సో భగవంతుడి క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి అవి ఊహకి అందనివి. భగవంతుడు హాస్ అచింత్య శక్తి. అచింత్య శక్తి అంటే మన ఊహకి, మన ఇంటెలిజెన్స్‌కి అందని శక్తులు ఉంటాయి. అందుకే మన పొజిషన్ ఏందంటే మన పొజిషన్ ఇట్ నాట్ బికమ్ ఇంటెలిజెంట్ పర్సన్. మన పొజిషన్ ఏందంటే బికమ్ ద బెస్ట్ సర్వెంట్ టు గాడ్. సో యూ కాంట్ ఇంప్రెస్ గాడ్
with social status. You can't impress God with a financial status. You can't impress God with celebrity. ఎంత నాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటే. You can't impress God with I had the highest number of viewers on Instagram. So I need a better judgment after my death. Right? They won't work. You can tell I have నేను 100 కోట్లు డొనేట్ చేశాను. So I need a better position in the heavenly planets. I need the liberation because in the last 205,000 years లో ఎవరైతే అంత డొనేట్ చేశారో నేను ఒక్క లైఫ్ లో అంత డొనేట్ చేశాను. సో మనీ డజంట్ ఇంప్రెస్ కృష్ణ. రైట్? నువ్వు బెటర్ మనకి ఏంది స్పీకర్, రైట్? నేను ప్రవచనాలు బాగా చేశాను, నీ గురించి నేను గ్లోరిఫై చేశాను. సో యూ కాంట్ డిపెండ్ లైక్ దట్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హార్ట్. ఏమి చేయకపోయినా జెన్యున్ గా భగవంతుడి గురించి నువ్వు తలుచుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నదనం న జనం న సుందరి. జనాల ఫాలోయింగ్ బట్టి జడ్జ్ చేయడు భగవంతుడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా అని జడ్జ్ చేయడు. అసలు వచ్చేటి అన్నీ భగవంతుడి నుంచి. అది మర్చిపోయిన వాళ్ళే ఈ ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. సో యా సో భగవంతుడి ప్రయత్నం ఇక్కడ స్టేట్మెంట్ అన్నమాట. భగవంతుడు కూడా ప్రయత్నిస్తున్నాడు. మనల్ని తన సైడ్ తిప్పుకోవడానికి భగవంతుడు కూడా ప్రయత్నిస్తున్నాడు. యుగ యుగానికి వస్తూనే ఉన్నాడు. ఈ రకంగా సనాతన జీవులు భగవంతుని నిత్య సాంగత్యంలో తమ నిత్య సనాతన స్థానాలను తిరిగి పొందుతారు. సో మనకేంటంటే ఎటర్నల్ పొజిషన్ ఉంటుంది అనమాట. నిత్య సనాతన స్థానం, ఎటర్నల్ పొజిషన్, రైట్? ఇప్పుడు ఏంటంటే ఈవెన్ వైకుంఠ ప్లానెట్స్ భాగవతం డిస్క్రైబ్ చేస్తుంటారు అనమాట. వైకుంఠ ప్లానెట్స్ లో అక్కడ బీస్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, హార్సెస్ ఉంటాయి. సో అక్కడ కూడా కానీ దే హ్యావ్ కెపాసిటీ టు సింగ్. బీస్ దే కెన్ సింగ్, పాడగలవు, భగవంతుడి గురించి పాడగలవు. సో వైకుంఠంలో మన భాగవతం లెసన్స్కి వెళ్తుంటే అర్థమవుతుంది. అప్పుడు మన గ్లోరిఫికేషన్ అర్థమవుతుంది. మన ఇక్కడ అసలు బీస్కి వీటికి ఏం వాల్యూ ఇస్తాం వర్సెస్ వైకుంఠంలో వాటికి ఎలాంటి పొజిషన్ ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్ మనం ఇక్కడ డెవలప్ చేసుకోగలగాలి. మనం రెస్పెక్ట్ చేయగలగాలి ఇంకొక జీవరాశులని. ఓకే? సో దేవదేవుడు వివిధ అవతారాలలో వస్తాడు, లేదా తన అంతరంగిక సేవకులను పుత్రులుగా లేదా అనుయాయులుగా లేదా ఆచార్యులుగా పంపి బద్ధ జీవులను ఉద్ధరిస్తాడు. సో ఇక్కడ ఇది భగవంతుడు చేసే కార్యాలు. తనే స్వయంగా వస్తాడు, లేదంటే తన అంతరంగ శక్తి. అంతరంగ శక్తి అంటే ఇంకా డిఫరెన్స్ ఉండదు, శక్తులలో డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు మన నరసింహస్వామి అయినా, ఇప్పుడు ఇంకో అంటే కపిలముని, ఋషభదేవ, వీళ్ళు అంతరంగ శక్తులు. కపిలముని, లార్డ్ ఋషభదేవ, ఇంక చాలా అవతారాలు ఉంటాయి. మనకి మెయిన్ అవతారాలు 10 అవతారాలు, కానీ అక్కడ భాగవతం ప్రకారం హండ్రెడ్స్ ఆఫ్ అవతారాలు ఉంటాయి. అందులో లిస్ట్ నేమ్స్ ఉంటాయి మొత్తం. సో అదే ఎప్పుడైనా మీకు ఇది నేను భాగవతం నుంచి నాకు అర్థమైంది. యాక్చువల్ ముందు చిన్నప్పటి నుంచి అనుకున్నాం ఓన్లీ భగవంతుడు 10 అవతారాలు, 10 అవతారాలు ఉంటాయి, ఇంకేముంటాయి అనుకుంటాం కదా. కానీ భాగవతం ప్రకారం హండ్రెడ్స్ ఆఫ్ ఉంటాయి. ప్రాముఖ్యతమైనవి 10. సో ఆ విధంగా భాగవతం చెప్తాను అనమాట. లేదంటే పుత్రులు అంటే లార్డ్ జీసస్ ఉన్నారు కదా, జీసస్ సన్ ఆఫ్ గాడ్. సో ఆ విధంగా భగవంతుడు పుత్రులు కూడా వస్తారు. వాళ్ళు డైరెక్ట్ చెప్తారు ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. జీసస్ నెవర్ డిక్లేర్స్ నేను గాడ్ కాదు, ఆల్వేస్ డిక్లేర్స్ నేను సన్ ఆఫ్ గాడ్. రైట్? ప్రాఫిట్స్ వస్తుంటారు. ప్రాఫిట్స్ అంటే ఎనేబుల్డ్ మహమ్మద్, రైట్? ప్రాఫిట్ మహమ్మద్ ఈ భగవంతుని శక్తుల చేత ఎనేబుల్డ్ అయిన వాళ్ళు కూడా వస్తుంటారు. ప్రభుపాద వాళ్ళు, ఆచార్యుల వాళ్ళు.
వాళ్ళు వస్తూ ఉంటారు. రామానుజాచార్య. సో వీళ్ళందరూ ఆచార్యులు వస్తుంటారంట. ఎవరి కోసం వస్తారు? మనల్ని ఈ కండిషన్ సోల్స్, ఈ బద్ధ జీవులని మార్పు తీసుకురావడానికి. వాళ్ళు వచ్చి సాక్రిఫైస్ చేస్తూ, జీవన విధానం చేస్తూ మనల్ని ఇలా మేము కూడా ఈ జనరేషన్‌లో, ఈ టైంలో 20th ఏమంటారు దీన్ని? శతాబ్దంలో రైట్? ఇందులో కూడా వచ్చి భక్తిని పాటిస్తూ లైఫ్‌ని కూడా 21st century. 21st సెంచరీ రైట్? వాళ్ళు జీవన విధానం చూపిస్తూ మన ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ వస్తూనే ఉంటారు. భగవంతుడు పంపిస్తూనే ఉంటాడు మన కోసం. అందుకే సనాతన ధర్మము ఏదో ఒక ధర్మ శాఖము సూచించదు. ధర్మ శాఖం అంటే ఒక బ్రాంచ్, ఒక రిలీజియన్‌ని సూచించదు. సనాతన ధర్మం మన ధర్మము, సనాతన ధర్మము ఇది ఓన్లీ ఇండియన్స్‌కే పరిమితం కాదు. దిస్ ఈస్ నాట్ ఈవెన్ దో మన ధర్మ భూమి డెఫినెట్‌లీ ధర్మ భూమి, కానీ ఓన్లీ ఇండియాకే పర్మిట్ అవ్వదు ఈ సనాతన ధర్మం అనేది. సో ఇక్కడ ఎక్కువ సనాతన ధర్మం గురించి, రిలీజియన్ గురించి మాట్లాడతారు నెక్స్ట్ ఫ్యూ పారాగ్రాఫ్స్‌లో. రిలీజియన్ ఏంటి? మనది ఒక రిలీజియనా? హిందూ అనేది రిలీజియనా? అందుకే మనం ఇది హిందూయిజం అనేది వీళ్ళు బ్రిటిషర్స్ ఇచ్చిన నేమ్. ఎందుకంటే వాళ్ళకి రిలీజియన్ ఉండేది. వాళ్ళకి రిలీజియన్ ఉండే కాబట్టి మనకి ఏదో ఒక నేమ్ ఇవ్వాలని చెప్పేసి హిందూస్ అని చెప్పారు. అది కూడా ఎలా ఉందంటే హిందూ రివర్ పక్కన ఉన్న వాళ్ళని యాక్చువల్‌గా. వాళ్ళని సరిగ్గా ముస్లిమ్స్ అనుకుంటా. సరిగ్గా హిందూ అనకుండా హిందూ అన్నారు. సో ఆ విధంగా హిందూ రిలీజియన్ అయింది. సో అందుకే మనకి హిందూ రిలీజియన్ వల్ల ఇప్పుడు ఏంటంటే కొందరు మొత్తం పొల్యూట్ అయిపోయింది. రైట్? ఫుల్ అండర్‌స్టాండింగ్ లేదు. సో అందుకే ఇప్పుడు ఏంటంటే ఆ బ్రాంచ్ మొత్తాన్ని ఎవరికైతే ఫుల్ అండర్‌స్టాండింగ్ లేదో వాళ్ళని హిందూస్, ఎవరైతే ఫుల్ అండర్‌స్టాండింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు కమ్ టు ద కన్క్లూజన్ ఆఫ్ సనాతన ధర్మ. ఇది ఓన్లీ ఇండియాకే పరిమితం. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ ఇండియాకే పరిమితం అవ్వదు. మొత్తం ఎవ్రీవేర్. నాట్ దిస్ ప్లానెట్, ఎంటైర్ యూనివర్స్. నాట్ దిస్ యూనివర్స్, ఈ ప్రపంచమే కాదు, మల్టీ యూనివర్సెస్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ మానవులకే వర్తించదు. దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్సో వర్క్ ఫర్ ద ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్, ఎవ్రీథింగ్. అన్నిటికీ పాటిస్తాయి. సో అందుకే దీన్ని సనాతన ధర్మం అన్నారు. సో అది నిత్యుడైన భగవానుని సంబంధంలో నిత్యులైన జీవుల నిత్య కార్యము. సో సనాతన ధర్మం అంటే ఏంటంటే బేసికల్‌గా మనం యాక్చువల్ ఇక్కడికి వచ్చామంటే మన డ్యూటీ ఏంటి? సో అది సనాతన ధర్మం. రైట్? ఇంకా నువ్వు హైయర్ ప్లానెట్స్‌కి వెళ్తే అక్కడ డ్యూటీ ఏంటి? రైట్? సో సనాతన ధర్మం అంటే ఒకటే సింపుల్‌గా చెప్పాలంటే సనాతన ధర్మం అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్. Not the enjoyer of this world, not the controller of this world, not the creator of this world. Right? సో పూర్వం చెప్పినట్లు సనాతన ధర్మము జీవుని సనాతన కార్యంని సూచిస్తుంది. సో ఎంతమందికి తెలుసు మనకి సనాతన కార్యం ఏంటనేది? సో మనకి భగవంతుడి కృప వల్ల ఈ భగవద్గీత మంచి డిస్కస్ చేస్తూ మన సనాతన కార్యం అనేది మనం గుర్తు చేసుకుంటున్నాం. మర్చిపోయిన దాన్ని మళ్ళీ రప్పించుకుంటున్నాం. గుర్తు చేసుకున్నట్టు చేస్తున్నాం. సో సనాతన కార్యము ఎవరైతే భగవద్గీతను సిన్సియర్‌గా చదవరో, పఠించరో, దట్ టు యూ హావ్ టు హియర్ ఫ్రమ్ ద రియలైజ్డ్ డివోటీస్, నాట్ ప్రొఫెషనల్స్. లైక్ పెయిడ్. ఇఫ్ ఎనీబడీ ఎవరికైనా పే చేసి భగవద్గీత తింటున్నావు అంటే దట్స్ రాంగ్. యూ షుడ్ స్టాప్. సో భగవద్గీత షుడ్ బి ఓన్లీ హర్డ్ ఫ్రమ్ కృష్ణ ఆర్ హిస్ డివోటీస్. రైట్? నోవేర్ ఎల్స్. సో అది నిత్యుడైన భగవానుని సంబంధంలో సనాతన అనే పదమును శ్రీపాద రామానుజాచార్యులు
ఆది గాని అంతము గాని లేనిది అని వివరించారు. ఆది లేదు, అంతం లేదు. సనాతన అంటే వర్డ్. దానికి మొదలు లేదు, చివరి లేదు. రైట్? స్ప్రెడ్ ఎవ్రీవేర్ లైక్ ఎలాగంటే ఆకాశం. రైట్? మన ఇప్పుడు ఆకాశానికి అట్‌లీస్ట్ ప్లానెట్స్‌కి ఇది ఇండియా, ఇది అమెరికా, ఇది యూరోప్, ఇది లండన్ అని బౌండరీస్ పెట్టారు. ఆకాశానికి ఎవరైనా పెడతారా? అఫ్‌కోర్స్ మానవులు అది కూడా చేయగలరు. రైట్? ఇప్పుడు ఏంటంటారు దిస్ ఇస్ మై ఎయిర్ స్పేస్. దిస్ ఇస్ ఇరాన్ ఎయిర్ స్పేస్. దిస్ ఇస్ యుక్రెయిన్ ఎయిర్ స్పేస్. దిస్ ఇస్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్. ఎంత అందుకే బద్ధ జీవులము. బద్ధ జీవులం అంటే కండిషన్ సోల్స్. బట్ ఏ విధంగా ఒక ఆకాశానికి కూడా మనము దిస్ ఇస్ మై స్పేస్, దిస్ ఇస్ యువర్ స్పేస్. రైట్? మన డైమెన్షన్ ఎంత? రైట్? హౌ బిగ్ ఆర్ వి? And then we are qualified to define this is mine, this is yours. నిన్న ఒకరు కలుస్తున్నారు సౌత్ కొరియా నుంచి సాకర్ పిల్లాడు తీసుకెళ్ళినప్పుడు అక్కడ అన్నమాట ఐఎమ్ ఫ్రమ్ సౌత్ కొరియా అండ్ ఈజ్ ఆల్రెడీ లైక్ అవర్ కంట్రీ ఈజ్ ఓన్లీ లైక్ ఇఫ్ యూ టేక్ అ ట్రైన్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ ఇస్ ఓన్లీ 2 hours. సో దట్స్ మై కంట్రీ. తెలుగు యా తెలుగు సో 2 hours ట్రైన్‌లో వెళ్తే వాళ్ళ కంట్రీ ఒక చివరి నుంచి ఇంకో చివరికి చేరొచ్చంట. సో గొప్పగా అంటే ఈవెన్ ఇట్ కుడ్ బి హ్యూమిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ఒక ఐడెంటిఫికేషన్ ఉందన్నమాట. నా కంట్రీ ఇంతే. నా కంట్రీ చిన్నది లేదంటే నా కంట్రీ పెద్దది. రైట్? సో ఈ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్‌లో ఈ కంట్రీ గొప్పది కావచ్చు. ఇంకో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్‌లో ఇంకో కంట్రీ గొప్ప ఉంటది. కనుక సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మనము శ్రీపాద రామానుజాచార్యుల ప్రామాణికతను ఆధారం చేసుకొని ఆది గాని అంతము గాని లేనిదిగా తెలుసుకోవాలి. రైట్? సనాతన ధర్మం అంటే ఒక బిగినింగ్ ఉండి ఒక ఎండ్ ఉండేది కాదు. రిలీజియన్ అనే ఆంగ్ల పదము సనాతన ధర్మానికి కొంత భిన్నమైనది. అంటే డిఫరెన్స్. మన సనాతన ధర్మాన్ని ఒక రిలీజియన్ అని అనలేము. రిలీజియన్ అనేది ఒక నమ్మకాన్ని తెలియజేస్తుంది. అదొక నమ్మకం. అయితే నమ్మకము మారిపోతుంది. సో ఈ రోజున నమ్మకము రేపుండదు. రైట్? ఫెయిత్. నమ్మకం అంటే ఫెయిత్. ఒక వ్యక్తికి ఒక ప్రత్యేక విధానంలో నమ్మకం ఉండొచ్చును. అయితే అతడు నమ్మికని మార్చుకొని వేరొకటి స్వీకరించవచ్చును. రైట్? ఎలాగ రిలీజియన్ హిందూ రిలీజియన్ అని చెప్పేసి క్రిస్టియన్ అని చెప్పేసి కన్వర్ట్ అవుతున్నారు. ఇప్పుడు కన్వర్ట్ అయ్యాక మళ్ళీ బ్యాక్ కన్వర్ట్ అవ్వచ్చు. సనాతన ధర్మాన్ని నువ్వు ఇట్స్ నాట్ ఎ ఫెయిత్. నువ్వు రిజెక్ట్ చేయలేవు, యాక్సెప్ట్ కూడా చేయలేవు. ఎల్లప్పుడూ ఉంటది. నువ్వు పట్టించుకున్నా పట్టుకోకపోయినా దాని ప్రకారం జరుగుతుంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ ఈస్ సనాతన ధర్మం. కానీ సనాతన ధర్మము మార్పు చేయలేని కార్యమును సూచిస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణ వస్తుందా? ఉదాహరణకి నీటి నుండి ద్రవత్వాన్ని తీసివేయలేము. వాటర్ అంటే లిక్విడ్. వాటర్ నుంచి లిక్విడ్ తీసేయలేవు. ఆ వాటర్ ప్రాపర్టీని తీసేయలేము. అదేవిధంగా మంట నుంచి వేడిని తీసేయలేము. అలాగే అగ్ని నుండి వేడిని తీసివేయలేము. అదేవిధంగా జీవుని సనాతన ధర్మాన్ని జీవుని నుండి తీసివేయలేము. మరి ఆ సనాతన ధర్మం ఏంటి? నెక్స్ట్ తెలుస్తది. సనాతన ధర్మము నిత్యముగా జీవునితో కూడి ఉండేది. అందుకే సనాతన ధర్మం గురించి మనము మాట్లాడినప్పుడు శ్రీపాద రామానుజాచార్యుల ప్రామాణికతపై దానిని ఆది అంతము లేనిగా తీసుకోవాలి. ఆది గాని అంతము గాని లేనిది ఏదో ఒక శాఖకు చెందినదై ఉండదు.
ఎందుకంటే అది ఎటువంటి ఎల్లలచే పరిమితం కాబోదు. ఏదో ఒక మత శాఖకు చెందినవారు సనాతన ధర్మమును కూడా శాఖపరమైనదిగా తప్పుగా భావించినా, ఈ విషయంలో ఇంకాస్త లోతుగా వెళ్లి నవీన విజ్ఞాన శాస్త్ర దృష్టిలో దీనిని పరిశీలిస్తే సనాతన ధర్మము ప్రపంచ మానవులందరిది కాదు విశ్వంలోని సకల జీవుల కార్యమని మనము చూడగలుగుతాము. సో దట్ ఈస్ సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం ఏంటి ఎగ్జాక్ట్ పొజిషన్ అని తర్వాత తెలుసుకోవాలనుకుంటున్నాను. సో తొందరగా చెప్పాలంటే సనాతన ధర్మం అంటే సర్వెంట్షిప్. వి ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. సనాతనేతర ధర్మమునకు మానవ చరిత్రలో ఏదో ఆరంభము ఉన్న సనాతనేతర అంటే అదర్ రిలీజియన్స్ కి. సనాతన ధర్మ చరిత్రకు ఆరంభమే లేదు. ఎందుకంటే అది జీవులతో నిత్యముగా ఉంటుంది. జీవులకు సంబంధించినంత వారికి ప్రామాణిక శాస్త్రాలు చెప్పేది ఏమిటంటే జీవునికి జన్మ గాని మరణం గాని లేదు. జీవుడు ఏనాడు పుట్టడని ఏనాడు మరణించడని గీతాలో చెప్పబడింది. అతడు నిత్యుడు, అవినాశి. తాత్కాలిక భౌతిక దేహము నశించిన తర్వాత కూడా అతడు కొనసాగుతూనే ఉంటాడు. సనాతన ధర్మము విషయంలో ధర్మానికి సంస్కృత మూలార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ధర్మం అనేది ఒక ప్రత్యేక పదార్థంతో నిత్యం కూడి ఉంటుందని సూచిస్తుంది. సో ఎలాగైతే వాటర్‌కి లిక్విడిటీ ఎలా ఉంటదో, ఫైర్‌కి వేడి ఎలా ఉంటదో, వేడి, వెలుతురు అగ్నితో పాటుగా ఉంటాయని మనం నిర్ణయిస్తాము. వేడి, వెలుతురు లేకుండా అగ్ని పదానికి అర్థమే ఉండదు. సో అది మనకి హీట్ అండ్ లైట్ లేకపోతే ఫైర్‌కి దాని సిగ్నిఫికెన్స్ లేదు. దానికి డెఫినిషన్ లేదు. అదేవిధంగా మనము జీవుని ప్రధాన విషయాన్ని అంటే అతని నిత్య జోడును కనుక్కోవాలి. ఆ నిత్య జోడే అతని నిత్య గుణము. ఆ నిత్య గుణమే అతని నిత్య ధర్మము. ఆ నిత్య గుణం ఏందంటే ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో వస్తుంది. ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. ప్రతి జీవుని స్వరూపం గురించి సనాతన గోస్వామి అడిగినప్పుడు, సనాతన గోస్వామి అంటే మెయిన్ డిసైపుల్ శ్రీ చైతన్య మహాప్రభు సమాధానం ఇస్తూ. సో సనాతన గోస్వామి చాలా పెద్ద ఆచార్యుడు. ప్రభుపాద వారు కంటే పైన ఉన్నవాళ్ళు. ఫ్యూచర్ లైక్ ఒక 500 years బ్యాక్. సో తను చైతన్య మహాప్రభుని అడుగుతున్నాడు. చైతన్య మహాప్రభు ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ప్లస్ రాధాదేవి కలిపి అవతరించిన వాళ్ళు. సో తనని అడిగితే మహాప్రభువు చెబుతూ భగవంతునికి సేవ చేయడమే జీవుని స్వరూపమని. ఇది అండర్లైన్ సెంటెన్స్. మన సనాతన ధర్మం ఏంటి? దిస్ ఇస్ అవర్ సనాతన ధర్మం. చాలా మంది ఇప్పుడు కూడా ఇండియాలో కూడా కొందరు రాడికల్స్ టర్న్ అవుతున్నారు సనాతన ధర్మం అని. సో సనాతన ధర్మం అంటే నాట్ ద రాడికల్ హూ ఫైట్స్ ఫర్ సనాతన ధర్మ. రైట్? సనాతన ధర్మ అంటే వన్ హూ సర్వ్స్ గాడ్. డజంట్ మ్యాటర్ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నాం కాదు. వేరే వాళ్ళు ఫోర్స్ చేస్తురా, వేరే వాళ్ళు చేస్తున్నా కాదు. సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళంటే భగవంతుని ఆరాధించడమే. ఎవరైతే అది మర్చిపోతున్నారో వాళ్ళు జస్ట్ రాడికల్స్ ఇన్ సొసైటీ. సో దిస్ ఇస్ మెయిన్ లైన్. వాట్ ఈస్ అవర్ సనాతన ధర్మం? మానవుడి సనాతన ధర్మం ఈస్ భగవంతునికి సేవ చేయడమే జీవుని స్వరూపమని, అంటే సహజ స్థితి అని సమాధానం ఇచ్చారు. సో ఇది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. మన సనాతన ధర్మము వాటర్‌కి ఎలాగో లిక్విడ్‌తో ద్రవం అవుతుందో, ఫైర్ నుంచి నువ్వు వేడిని వెలుతురు చేస్తే అక్కడ ఫైరే ఉండదు. మన నుంచి భగవంతుడికి సేవను సెపరేట్ చేస్తే మనకి వాల్యూ లేదు. అంటే బేసికల్‌గా ఏందంటే ఎవరైతే భగవంతుడికి సేవ చేయలేరో
వాళ్ళ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్ట్, జస్ట్ వేస్ట్. ఇట్స్ అ బర్డెన్ టు ద ఎర్త్. ఒక భారం, భూదేవికి భారం అంతే. ఎవరైతే భగవంతుడు ఈ సేవను మర్చిపోతారో. శ్రీ చైతన్యాల మాటను శ్రీ చైతన్యాల మాటను విశ్లేషణ చేస్తే, అంటే కొంచెం డీప్‌గా అనలైజ్ చేస్తే, ప్రతి జీవుడు వేరొక జీవుని సేవించడంలోనే నిరంతరము నెలకొని ఉన్నాడని మనకి సులభంగా కనిపిస్తుంది. వావ్! దిస్ ఇస్ ఎ వెరీ పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్. ఈవెన్ ఎవరైతే నేను భగవంతుడి సేవకులని యాక్సెప్ట్ చేయకపోయినా, వాళ్ళ లైఫ్‌ని నువ్వు అనలైజ్ చేస్తుంటే, వారు ఎవరో ఒక పర్సన్‌కి ఆల్వేస్ సేవ చేస్తూనే ఉంటారు. ఇనిషియల్‌గా పేరెంట్స్‌కి సేవ చేస్తారు. రైట్? మ్యారేజ్ అయినాక వైఫ్‌కి సేవ చేస్తారు. పిల్లలు పుట్టాక పిల్లలకి సేవ చేస్తారు. వర్క్ దగ్గర మేనేజర్‌కి సేవ చేస్తారు. వర్క్ దగ్గర బాస్‌కి సేవ చేస్తారు. ఒక్క క్షణం మనం లైఫ్ అబ్జర్వ్ చేస్తుంటే, మనం చేసే కార్యం ప్రతి ఒక్కటి ఇంకొకరికి సేవ చేయడానికే. సో, వెన్ వి సే వి ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని మనం నామోషి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వి ఆర్ సర్వెంట్ ఆఫ్ సంబడి ఆల్ ద టైమ్. ఎవరో ఒకరిని సర్వ్ చేస్తూనే ఉంటాం. సొసైటీని సర్వ్ చేయొచ్చు. ఫ్యామిలీని సర్వ్ చేయొచ్చు. మన వర్క్‌ని సర్వ్ చేయొచ్చు. ఈ సేవ చేయడం అనేది మనకి ఇన్‌హెరెంట్ క్వాలిటీ. కొందరు భగవంతుడి సేవ చేయమని టెర్రరిస్ట్‌లకి సేవ చేస్తుంటారు. సో, ఈ సేవ చేయడము, సర్వ్ చేయడము ఎస్కేప్ అవ్వలేరు. రైట్? సో, సేవకులు తమ యజమానిని సేవించినట్లుగా అల్ప జంతువులు మానవులను సేవిస్తాయి. ఏ అనేవాడు బి అనే యజమానిని సేవిస్తాడు. బి అనేవాడు సి అనే యజమానిని సేవిస్తాడు. మన మేనేజర్ ఇంకో సీనియర్ మేనేజర్‌కి, సీనియర్ మేనేజర్ డైరెక్టర్ వీపీకి, రైట్? వీపీ సీవీపీకి, ఎస్విపి, ఎస్విపి, ఈవిపి. సీఈఓ. అండ్ సీఈఓ ఇస్ ద హైయెస్ట్ అంటే లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అవును. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళంటారు స్టేక్ హోల్డర్స్. మళ్ళీ స్టేక్ హోల్డర్స్ యూ నో సో అండ్ సో కంట్రీ. రైట్? సో, సేవ చేయడం ఎస్కేప్ అవ్వలేరు ఎవరు గూడా. సో, ఈ పరిస్థితిలో మనకి ఒక స్నేహితుడు వేరొక స్నేహితుని సేవిస్తున్నట్లు, తల్లి కుమారుని సేవిస్తున్నట్లు, భార్య భర్తను సేవిస్తున్నట్లు, భర్త భార్యను సేవిస్తున్నట్లు, ఇలా ఎన్నో మనకు కనిపిస్తాయి. ఇలాగే మనము అన్వేషిస్తూ పోతే జీవుల సమాజంలో సేవా కార్యానికి మినహాయింపు లేదని కనిపిస్తుంది. సో, అక్కడ అసలు సేవ చేయకుండా అసలు ఎవరు లేరు ఈ లోకంలో. ఈవెన్ ద టెర్రరిస్ట్ ఆల్సో సర్వ్ సంబడి. వాళ్ళ లీడర్‌ని డెఫినిట్‌గా సర్వ్ చేస్తూనే ఉంటాడు. సో, రాజకీయ నాయకుడు తన సేవా సామర్థ్యం గురించి ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఎన్నికల ప్రకటన పత్రమును చూపిస్తాడు. రైట్? ఇంకా అది నంబర్ 1 ఎగ్జాంపుల్. నేను ఇది సేవ చేస్తాను, అది సేవ చేస్తాను, అది చేస్తాను, మీకు ఇది చేస్తాను అని చెప్పేసి ఓట్ల కోసం కూడా మేనిఫెస్టో. సో, ప్రభుపాద వారు ఎప్పుడో కవర్ చేశారు ఈ టాపిక్. అందుకే ప్రజలు అతడు సమాజానికి సేవ చేస్తాడని తలుస్తూ తన విలువైన ఓట్లను ఆ రాజకీయ నాయకునికి ఇస్తారు. రైట్? దుకాణదారు కొనుగోలుదారుని సేవిస్తాడు. కార్మికుడు పెట్టుబడిదారుని సేవిస్తాడు. పెట్టుబడిదారుడు తన కుటుంబాన్ని సేవిస్తాడు. నిత్య సామర్థ్యం దృష్ట్యా కుటుంబ దేశాన్ని సేవిస్తుంది. ఈ ప్రకారం ఇతర జీవుల సేవ నుండి ఏ జీవుడు మినహాయింపు పొందలేదని మనం చూడవచ్చును. నోబడీ ఈస్ ఎగ్జెంప్ట్. ప్రభుపాద వారు చాలా బాగా రాశారు. అందుకే సేవ అనేది జీవుని శాశ్వత జోడని, సేవ చేయడమే జీవుని నిత్య ధర్మమని మనము భద్రంగా నిర్ణయించవచ్చును. సో, మన సనాతన ధర్మం ఈస్ సర్వింగ్ గాడ్. ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్, యూ విల్ సర్వ్ ఎవ్రీబడీ ఎల్స్. సో, సేవ అనే భావము నీ నుంచి సెపరేట్ అవ్వలేదు.
ఏ విధంగా అయితే ఫైర్ నుంచి వేడిని, లైట్‌ని తీయలేమో, జీవుడి నుంచి సేవాభావాన్ని తీయలేము. అది భగవంతుడికి సేవ చేయకపోతే ఇంకొకరికి డెఫినెట్‌గా సేవ చేయాల్సిందే. సో, ఇప్పుడు ఇంటెలిజెంట్ పర్సన్ అయిన వాళ్ళు డెఫినెట్‌గా భగవంతుడిని సేవ చేయడానికే ప్రయారిటైజ్ చేస్తారు. భగవంతుని సేవ చేస్తే ఎలాగైతే మనం వాటర్ మనం వేళ్ళకి పోస్తే అంతటొస్తాయో, ఏ విధంగా అయితే మనం ఫుడ్డు పొట్టకు పెడితే బలం అన్ని అవయవాలకొస్తదో, ఎప్పుడైతే భగవంతుని సేవ చేస్తామో అందరికి సేవ చేస్తాం బై డిఫాల్ట్. రైట్? సో, మన సనాతన ధర్మం ఈజ్ సేవ, సర్విట్యూడ్. ఓకే. సో, ఇంతటితో ఆపేద్దాము. కంటిన్యూ టుమారో. హరే కృష్ణ గణేష్ ప్రభు ఎలా ఉన్నారు? గణేష్ ప్రభు ఎప్పుడు హరే చాలా కృష్ణ, హరే కృష్ణ, బాగుంటాడు. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మీరు మీ యాక్టివ్ పార్టిసిపేషన్ మాకు కావాలి. మీ ఓకే ఓకే. అయితే అయితే మామూలుగా ఏంటంటే పొద్దున 5:30 to 6:30, 7 దాకా యోగా నడుస్తుంది మార్కండే టెంపుల్ లా. ఆ! ఇక అటు వెళ్ళొచ్చే వరకు యాక్చువల్లీ 7 అవుతుంది, 7 అయిపోతుంది అక్కంచెల ఇచ్చే వరకే. అందు అది గురించే కూడా కొంచెం ఈ మధ్యలో అది కూడా ఇప్పుడు వీకెండ్ శనివారం, ఆదివారమా లేకపోతే రోజా? డైలీ నడుస్తుంది. మరి డైలీ నడిస్తే మరి అంటే ఏదైనా టైమ్స్ మూవ్ చేయమంటారా? ఇప్పుడు మన అక్కడి కోసం ఈ టైం మనం సెట్ చేసుకుందాం. వద్దు. ఇక ఓకే, ఇదే కంటిన్యూ ఉండని. ఆ! ఇప్పుడు గణేష్ ప్రభు చూడండి. యోగా అంటే మనం ఆల్రెడీ కవర్ చేసాం. యోగా అంటే ఏంటి? భగవంతుడితో కనెక్షన్. రైట్? సో, ఓకే. మనం ఇక్కడ బాడీ స్ట్రెచ్ చేసేది డెఫినెట్‌లీ హెల్ప్ అవుతది. డెఫినెట్‌లీ కొంచెం కంట్రోల్ చేస్తది. బట్ మన భగవంతుడితో కనెక్ట్ అవ్వాలంటే మన కాన్షియస్‌నెస్ వాడాలి. అదే. రైట్? సో, అది మనకి టాప్ ప్రయారిటీ. మరి అలా అని చెప్పేసి హెల్త్ డెఫినెట్‌గా చూసుకోవాలి. ఎందుకంటే మన మానవ శరీరం ఇదొక భగవంతుడి టెంపుల్. దేవాలయం అంతే. దీన్ని టేక్ కేర్ చేసినామంటే మన భగవంతుడి టెంపుల్ చేసినట్టే. కొందరేందంటే భగవంతుడి మెట్లు మంచిగా చూడతారు గానీ, ఇంకొక మనిషి శరీరాన్ని అంత విలువివ్వరు. సరే, కంటిన్యూ ఉంటాం ప్రభు. డెఫినెట్‌లీ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి. ఓకే డిస్కషన్ ఓకే అవ్వాలి మనకి. ఓకేనా? ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.